మిత్రులకి నా శ్రేయభిలాషులు అందరికీ నమస్కారం. నేను నిన్న జరిగిన సంఘటన అందరికీ తెలుసు. నేను వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు కూడా ఫాలోయర్గానే ఉన్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు చాలా అత్యంత ఇష్టం. ఆ కుటుంబంతో నాకు 30 సంవత్సరాల నుంచి ఉంది. నేను కాంగ్రెస్ పార్టీలో కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా పనిచేశాను. అలాగే యూత్ కాంగ్రెస్లో పనిచేసినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఎంతో అభిమానంగా మమ్మల్ని దగ్గర తీసుకున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నన్ను ఎంతగానో ఎక్కడ కనిపించినా కూడా సీనన్న అని చెప్పి ఎంతో గౌరవంగా ఆప్యాయంగా పలకరించేవారు. కానీ కొన్ని సంఘటనలు జరగటం వల్ల నేను ఈ పార్టీలో ఉండి నేనే ఆర్థికంగా నష్టపోయాను. ఎందుచేతంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నష్టమేం జరగలేదు. నాకు భీమవరంలో ఒక వెంచర్లో చాలా జరగరాని మోసం జరిగి దానికి మన పార్టీ సంబంధించిన వాళ్ళే కొమ్ము కాసి నన్ను ఆర్థికంగా నష్టపరచాలని ప్రయత్నం చేసి నష్టపరిచారు. నేను అది చెప్పాను, పత్రికా రూపంలో చెప్పాను, మీడియా ద్వారా తెలియజేశాను, అందరికీ తెలుసున్న విషయం. కానీ అధిష్టానం కనీసం ఏం జరిగింది, ఏం నష్టం జరిగిందని కూడా పట్టించుకోలేదు. దానికి కూడా మనస్తాపం చెంది నేను అలాగే తణుకులో కూడా నాకు భీమవరం, తణుకు, నిర్దోల్ కాన్స్టిట్యూన్సీలో కూడా నేను ఒడ్డు సొసైటీ పేషెంట్ 20 సంవత్సరాల కింద చేశాను. కూడా వెళ్ళి నా పని నేను చూసి వెళ్ళేవాడిని. కానీ అయినా కూడా నాకు కూడా కొన్ని సందర్భాలు అన్యాయం చేయడానికి పార్టీ రూపంలో జరిగింది. అయినా నేను భరాయించాను. ఇంకా నా మనసుగా నాకే అనిపించి సరే మనం నష్టపోతున్నాం తప్ప మనం ఎవరికి ఉపకారం కూడా చేయలేకపోతున్నాను. నేను నన్ను నమ్ముకున్న స్నేహితులకు కూడా నాకు ఎందుకో ఆర్మూల రాధాకృష్ణ గారు నాయకత్వం నచ్చి ఆయన ద్వారా పార్టీకి నా వంతు సహాయకారాలు నేను తిరిగి చెయ్యాలని చెప్పి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుని నేను నన్ను వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు గారి ఇంట్లో ఆయనతో 1-on-1 ఇద్దరే మాట్లాడుకుని ఆయనతో నాకు జరిగిన అన్యాయం కూడా ఆయన చెప్పి ఇలా ఉందంటే ఏమీ లేదు, నీకు నేను ఉన్నాను బాబు, నువ్వు జాగ్రత్తగా జిల్లాలో తిరిగి అన్ని కాన్స్టిట్యున్సీలు బాగా చేసి పార్టీ నెగ్గిన తర్వాత తప్పకుండా నేను గుర్తిస్తాను అంటే చెప్పాను. సార్ నాకు రాధాకృష్ణ గారు, ఆర్మూల రాధాకృష్ణ గారు నాకు సొంత కుటుంబ సభ్యులండి, నేను ఆయనతో తప్పకుండా నువ్వు చేసుకుని నేను రావాలి అని చెప్పి అన్నారు. వచ్చి నేను అలాగే రాధాకృష్ణ గారికి కూడా చెప్పాను, నాకు ఇలాగా జనాలు ఉందని పార్టీ సేవ చేయాలని ఉందంటే ఆయన తప్పకుండా సోదరభావంతో స్వాగతించి తప్పకుండా నిర్ణయం తీసుకుందాం అని చెప్పారు.